Hi, welcome to my channel Suzirtech AA90. సో టుడే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు అడిగింది బటర్ఫ్లై అండి. సో బటర్ఫ్లై స్టార్స్తో ఎలా ప్రింట్ చేస్తారు అనే దాని గురించి ఈరోజు మీకు డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత నెక్స్ట్ కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయండి, వాటి గురించి ఒకసారి చూపెడతాను, ఒకసారి చూడండి. సో ఇది ఒకటి అండి బటర్ఫ్లై. ఓకే, ఇది బటర్ఫ్లై ప్యాటర్న్, ఇలా రావాలి నాకు అవుట్పుట్. తర్వాత నెక్స్ట్ ఇదిగో నాకు ఇలా రావాలండి. ఓకే, సో చూడండి ఇక్కడ స్టార్స్ ఇలా, ఓకే, ఇలా రావాలి. ఓకే, నెక్స్ట్ ఇలా మనకి వన్స్ అనేది ఇలా రావాలి. సో ఈ 3 ప్రోగ్రామ్స్ గురించి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బటర్ఫ్లై అనే దాని గురించి నేను మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపెడతానండి. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ తీసుకోవాలి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ వాల్యూ, రైట్. సో ఒక వాల్యూ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n+1 నెక్స్ట్. సో మనకి ఇక్కడ ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి స్టార్స్ కావాలి, రైట్. సో స్టార్స్, ఫస్ట్ స్టార్, నెక్స్ట్ స్పేసెస్, ఫస్ట్ స్టార్స్ స్పేసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం దీని గురించి డిస్కస్ చేసే ముందు మనకి ప్రాపర్గా ఫస్ట్ స్టార్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ స్పేసెస్. సో ఫస్ట్ ఏంటంటే సో స్టార్స్ గురించి రాస్తున్నాను. స్టార్స్ ఈక్వల్ టు నేను జస్ట్ స్టార్ ఇంటూ ఐ. ఓకే, సో 1 వచ్చేసి ఇందులో స్టోర్ అవుతుంది, 1 స్టార్ ప్రింట్ మనకు కావాల్సింది అదే కదా. తర్వాత నెక్స్ట్ ఎన్ని స్పేసెస్ కావాలి దాని మీద మెయిన్ కాన్సన్ట్రేషన్, రైట్. స్పేసెస్, ఆ స్పేసెస్ ఏంటంటే ఇంటూ n-i స్పేసెస్ సరిపోతుంది కదా, n-i స్పేసెస్. నెక్స్ట్ ప్రింట్ స్టార్స్ ప్లస్ స్పేసెస్. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి ఏం ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ స్టార్స్ స్పేసెస్ ఎక్కడ వరకు, ఇక్కడ వరకు. మళ్ళీ మనకి ఏం కావాలి, స్పేసెస్ కావాలి. లాస్ట్లో ఏం కావాలి, స్టార్స్ కావాలి. సో అలా మనం ప్రాపర్గా అది రాయాలన్నమాట. ఓకే, స్పేసెస్ మళ్ళీ స్పేసెసే కావాలి, నెక్స్ట్ స్టార్స్. ఓకే, సో ప్రాపర్గా ఒకసారి రన్ అవుతుందో లేదో చూద్దాం. సో కంట్రోల్ ఎంటర్ షిఫ్ట్ ఎంటర్ కొట్టడం మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇందులో 5 ఇచ్చానండి. 5 ఇస్తే మనకి ఇలా వచ్చింది. సో మనకి హాఫ్ పార్ట్ అయితే వచ్చింది. ఒకసారి చూడండి, మనకి ఈ హాఫ్ పార్ట్ అయితే మనకి వచ్చేది. సో మనకి కావాల్సింది ఏంటి, రిమైనింగ్ హాఫ్ పార్ట్. సో మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, సో 5 స్టార్స్ ఇక్కడ చూడండి. ఓకేనా, 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, అంటే డిక్రిమెంట్ అవ్వుకుంటూ రావాలన్నమాట ఏది, స్టార్స్. ఓకే, సో ఇది ఎలా అనేది నేను ఇప్పుడు అనదర్ ఫర్ లూప్ని చేసి చూపెడతాను. ఓకే, సో ఎంటర్ ఫర్ ఐ ఇన్ రేంజ్ n-1 కామా 0, -1 ఎంటర్ స్టార్స్ ఈక్వల్ టు ఇంటూ ఐ. ఓకే, నెక్స్ట్ స్పేసెస్ ఈక్వల్ టు సేమ్ n-i ఎంటర్ ప్రింట్. ఫస్ట్ మనకేం కావాలి, స్టార్స్ కావాలి. స్టార్స్ ప్లస్ స్పేసెస్ ప్లస్ స్టార్స్. ఓకే, సో ఇక్కడ నేను 5 ఇచ్చాను. ఒకసారి చూడండి ఎలా వర్క్ అయిందో, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హాఫ్ గురించి చెప్పాలి. ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి 5 ఇచ్చానండి. మనకి వాల్యూని కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తాను, స్ట్రింగ్, అది ఆల్వేస్ స్ట్రింగే. సో దాన్ని డేటా టైప్ కింద కన్వర్షన్ అయింది, ఎన్ వేరియబుల్లో స్టోర్ అయింది 5. ఎన్ వేరియబుల్లో ఉన్న వాల్యూ 5 వాల్యూ.
సో ఇక్కడ మనకు ఒక లూప్ అనేది యూస్ చేస్తున్నాం, ఫర్ లూప్. ఓకే, స్టార్ట్స్ విత్ 1 అప్ టు n+1 అంటే 6, రైట్? అంటే n-1 వరకు 1 to 5 వరకు మనకు లూప్ రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ 1 వచ్చేసి మనకి స్టార్టింగ్ ఐలో స్టోర్ అవుతుంది. సో స్టార్స్ ఇన్ ప్రింట్ అవ్వాలి. సో స్టార్ ఇంటూ ఐ అంటే 1 స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయింది. సార్ ఇక్కడ మధ్యలో స్పేస్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ స్టార్కి మధ్యలో మనకి స్పేస్ అనేది వచ్చింది, రైట్? నెక్స్ట్ స్పేసెస్. మనకి ఈ స్టార్ నుంచి ఎన్ని స్పేసెస్, ఆల్రెడీ ఇక్కడ స్పేస్ వచ్చింది. సో మనకి ఎన్ని స్పేసెస్ రావాలి అని అంటే చూడండి, n-i అంటే 5 - i వాల్యూ ఎంత? 1. అంటే మనకి ఎన్ని స్పేసెస్ రావాలి? 4 స్పేసెస్ అనేది రావాలి. ఓకే, సో ఈ 4 స్పేసెస్ గురించి ఇదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి ఇది తీద్దాము, ఒకసారి మీకు కొంచెం నీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా, ఇక్కడ ఆల్రెడీ స్పేసెస్ ఇచ్చాం కదా సార్ అని అంటారు కదా, సో దాని గురించి. ఓకే, ఒకసారి చూడండి, రైట్? సో అదే కరెక్ట్. సో ఇందులో ఏంటంటే మనకి ప్రింట్ స్టార్స్ ప్లస్ స్పేసెస్. మనకి ఏంటంటే ఫస్ట్ స్టార్ని ప్రింట్ చేసినాం, ఫస్ట్ 1 ప్రింట్ అయింది, నెక్స్ట్ 2 స్టార్స్ ప్రింట్ అయింది, నెక్స్ట్ 3 స్టార్స్, నెక్స్ట్ 4, నెక్స్ట్ అప్ టు 5 వరకు ప్రింట్ అయింది. మనకి మధ్యలో మనం ఏం చేస్తామంటే స్పేసెస్ని యూజ్ చేసామండి. స్పేసెస్ ఎన్ని? 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. సో ఇలా మనం డిక్రిమెంట్ అవ్వుకుంటూ మనం స్టార్ స్పేసెస్ అనేది యూజ్ చేసాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి మిడిల్ నుంచి మళ్ళీ ఇక్కడ ఏమైంది? స్పేసెస్ అనేది. అందుకే మనం ఇక్కడ మళ్ళీ స్టార్స్ ప్లస్ స్పేసెస్. ఈ స్పేసెస్ తర్వాత ఏం చేసినాం? మళ్ళీ మనం స్టార్స్ని ప్రింట్ చేసినాం. స్టార్స్ ఎలా ప్రింట్ అయింది? ఇంక్రిమెంట్ అవ్వకుండా వచ్చినాయి, రైట్? సో ఇది ఫస్ట్ హాఫ్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ హాఫ్ పార్ట్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, n-1 అంటే ఎంత? 5 అంటే స్టార్ట్స్ విత్ 4 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక మనకి ఆల్రెడీ మనకి ప్రింట్ అయింది. సో మనకి ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట, రైట్? సో అందుకే మనకి 5-1 అంటే 4 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఏమంటాడు? 4 వచ్చేసి ఎందులో స్టోర్ అవుతుంది? ఐలో స్టోర్ అవుతుంది. ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? 4 స్టార్స్ అనేది ప్రింట్ అవ్వాలి. చూడండి, 1 2 3 4. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏమైంది? 4 స్టార్స్ డిక్రిమెంట్ అవ్వకుండా వచ్చింది. ఎందుకంటే మనకి ఆల్రెడీ 5 స్టార్స్ కదా, రైట్? 5 స్టార్స్ నుంచి ప్రింట్ చేస్తే మనకి అప్లికబుల్ కాదు. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఇది సపరేట్ పార్ట్, ఇది సపరేట్ పార్ట్, రైట్? ఇలా కాదు మనకు కావాల్సింది. సో ఇదే మనకి కామన్ పాయింట్ ఉండాలన్నమాట రెండింటికి. అందుకే చూడండి, దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. n-1, రైట్? సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనకేమో 2 సపరేట్గా వచ్చినాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2 కూడా చూడండి ఒకే కామన్ అనే దట్ మీన్స్ స్టార్స్ని మనకేమైంది యూజ్ చేసి. సో దిస్ ఈజ్ కాల్ బటర్ఫ్లై. ఓకే, సో ఫస్ట్ 4 వచ్చి స్టోర్ అవుతుంది, 4 తర్వాత నెక్స్ట్ స్పేసెస్, నెక్స్ట్ చూడండి మళ్ళీ స్పేసెస్. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బటర్ఫ్లై అనేది క్రియేట్ చేస్తారండి, రైట్? సో ఇది ఇలా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటేనే మీకు బటర్ఫ్లై అనే కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ప్రింట్ చేయడం రావాలండి. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేద్దాం. ఓకే, ఇది రిమూవ్ చేస్తే మీకు ఒకసారి మీకు ప్రాపర్గా అర్థమవుతుంది అనమాట. 4. సో ఇలా వచ్చింది. ఎలా వచ్చింది? ఎన్ని స్పేసెస్ వచ్చినాయి? ఓకే, ఒకసారి ఇక్కడ ఇది కూడా రిమూవ్ చేసి చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఒకసారి షిఫ్ట్ ఎంటర్ 4 ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి ఏ స్పేస్లు కూడా రాలేదండి. ఓకే, స్పేసెస్ ఏమీ రాలేదు, అన్ని దగ్గరగా వచ్చినాయి. ఓకేనా? ఇదొక ట్రయాంగిల్, ఇక్కడ చూడండి ఓన్లీ ఎన్ని స్పేసెస్? 1 స్పేసే, 1 2 3 అలా. అంటే ఇలా మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎక్కడ స్పేసెస్ ఇస్తున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇదే మనకి స్పేసెస్ యొక్క కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఇది నాకు ఇలా రావాలి. ఇక్కడ
ఈ 4 నుంచి 4కి, 4 నుంచి ఇక్కడ 7కి, నెక్స్ట్ ఈ మిడిల్లో ఇలా ఈ ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ అవ్వాలంటే నేను జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి రాస్తానండి. ఆ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను n అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ నెక్స్ట్ ఫర్ i in range 1 comma n plus 1 నెక్స్ట్ స్పేసెస్ ఫస్ట్ మనకి స్పేసెస్ కావాల్సింది ఇక్కడ స్పేసెస్. ఓకే, స్పేసెస్ ఇంటూ n మైనస్ ఐ నెక్స్ట్ ఏం కావాలి మనకి స్టార్స్ కావాలి. స్టార్స్ ఇంటూ ఐ సో ఎంటర్ ప్రింట్ స్పేసెస్ ప్లస్ స్టార్స్. ఒకసారి చూడండి. ఓకే, సో మనకి చూడండి ఇగో ఈ స్టారు నెక్స్ట్ ఇది మిగిలింది ఇది అవుతుంది. సో మనకి ఇలా అనేది ప్రాపర్గా ఓకే ఎలా ఏంటంటే ఒకసారి చూడండి. n అనేది 5 అనేది దీనిలో స్టోర్ అయింది. సేమ్ యాజ్ యూజువల్ n స్పేసెస్ ఎన్ని స్పేసెస్ వచ్చినాయి. సో n మైనస్ అంటే 5 మైనస్ 1 అంతా 4 అంటే 4 స్పేసెస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎన్ని స్టార్ ప్రింట్ అవుతుంది 1 స్టార్ అనేది ప్రింట్ అయ్యింది. దానికి రైట్ సైడ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఇలా మనకు స్పేసెస్ ప్లస్ స్టార్స్ అనేది ప్రింట్ చేయొచ్చు. సార్ ఇక్కడ నేను నాకు అలా కాకుండా నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే నేను నెంబర్స్ తీసుకుంటాను సార్. నెంబర్స్ ఓకే, మనకు నెంబర్స్ కావాలి. నెంబర్స్ ఈక్వల్ టు ఇంకా అనదర్ ప్రోగ్రామ్ అండి, వేరే సపరేట్ ప్రోగ్రామ్ ఇది. సేమ్ అందులోనే ఇక్కడ ఎస్టిఆర్ ఆఫ్ ఐ ప్లస్ సమ్ స్పేస్ యాడ్ చేసాం ఇంటూ ఐ ఇక్కడ స్టార్స్ బదులు మనం ఏం చేస్తామంటే నెంబర్స్ ఒకసారి ఎంటర్ చేసి చూద్దాం. సో ఇలా అనమాట. ఇక్కడ ఏం లేదండి, ఏం జరుగుతుందంటే ఒకసారి చూడండి. 5 వాల్యూ వచ్చేసి ఎన్లో స్టోర్ అయింది. స్టార్ట్స్ విత్ 1 నెక్స్ట్ స్పేస్ ఎన్ని స్పేసెస్ 5 మైనస్ 1 అంటే 4 స్పేసెస్ తర్వాత ఏం ప్రింట్ అవ్వాలంటాడు నెంబర్ ప్రింట్ చేయాలంటాడు. యాక్చువల్గా మనకు ఉన్న వాల్యూ ఏంటది ఇంట్. సో దాన్ని ఏం చేసినాం ఐ వాల్యూని స్ట్రింగ్ కన్వర్షన్ చేసినాం. ఏంటి స్ట్రింగ్ అంటే ఎస్టిఆర్ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. 1 ప్లస్ సమ్ స్పేస్ ఇంటూ ఎన్ని టైమ్స్ 1 టైమ్. సో 1 స్ట్రింగ్ అనేది మనకి ప్రింట్ అయింది. నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఏంది స్ట్రింగ్ ఇంటూ కదా. ఓకే, సో 2 టైమ్స్. నెక్స్ట్ 3 అనే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వకుండా పోతుంది కదా. సో ఒక్కొక్క దాన్ని మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ రిపిటేషన్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసినాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.